టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడానికి సూర్య పట్టిన క్యాచ్ ఒక కారణం. అలాంటి ఐకానిక్ క్యాచ్లు మరో 2 ఉన్నాయి. ఆ 2 క్యాచ్లు కూడా మనకు వరల్డ్ కప్ను అందించాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి వరల్డ్ కప్ ఛాంపియన్గా అవతరించింది. 17 ఏళ్ల తర్వాత రెండోసారి ఈ పొట్టి ప్రపంచ కప్ను ముద్దాడింది భారత జట్టు. అయితే వరల్డ్ కప్ మనకు దక్కడానికి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కారణమని చాలా మంది క్రికెట్ అభిమానులు అంటున్నారు. నిజానికి అది వాస్తవం కూడా. సౌత్ ఆఫ్రికా విజయానికి చివరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమైన సమయంలో డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్ తొలి బంతిని లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అది ఆల్మోస్ట్ 6గా వెళ్ళింది. కానీ సూర్యకుమార్ మెరుపులా వచ్చి ఆ బాలుని పట్టుకొని బౌండరీ లైన్ దాటుతూ బంతిని గాల్లోకి విసిరి మళ్లీ గ్రౌండ్లోకి వచ్చి క్యాచ్ను పూర్తి చేశాడు. దాంతో మిల్లర్ అవుట్ అయ్యాడు. మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. ఆ బాల్ 6 వెళ్ళి ఉంటే ఈక్వేషన్స్ 5 బంతుల్లో 10 పరుగులు అయ్యేది. మిల్లర్ స్ట్రైక్లో ఉండడంతో మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. అందుకే సూర్య అందుకుంది క్యాచ్ కాదు వరల్డ్ కప్ అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. అయితే ఇలాంటి ఓ 2 క్యాచ్లు కూడా గతంలో టీమిండియాకు 2 వరల్డ్ కప్లను అందించాయనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఇప్పటి వరకు టీమిండియా 4 వరల్డ్ కప్లు సాధించింది. 2 వన్డే వరల్డ్ కప్లు, 2 టీ20 వరల్డ్ కప్లను కైవసం చేసుకుంది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో తొలి వన్డే వరల్డ్ కప్, 2011లో ధోని కెప్టెన్సీలో 2వ వరల్డ్ కప్ను గెలిచింది. అలాగే 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ను ధోని కెప్టెన్సీలోను, ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2వ టీ20 వరల్డ్ కప్ సాధించింది. అయితే ఈ 4 వరల్డ్ కప్పులలో 3 సార్లు 3 అద్భుతమైన క్యాచ్లతో 3 వరల్డ్ కప్లను మనం సొంతమయ్యాయి. అందులో ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ అయితే మిగిలిన 2 ఏవో, ఆ సమయంలో ఎవరు క్యాచ్లు అందుకున్నారో వివరంగా ఇప్పుడు చూద్దాం. సౌత్ ఆఫ్రికా వేదికగా 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ జరిగింది. ఆ టోర్నీకి ధోని కెప్టెన్సీలో యంగ్ టీమిండియా వెళ్ళింది. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్గా ఆ టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్లో జరిగింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ ఒంటి చేత్తో పాక్ను గెలిపించేలా ఉన్నాడు. పాక్ విజయానికి చివరి ఓవర్లో 12 పరుగులు మాత్రమే కావాలి. అప్పుడు మిస్బా ఉన్న ఫామ్కి మ్యాచ్ పాక్దే అని అంతా ఫిక్స్ అయ్యారు. చివరి ఓవర్ వేసేందుకు ధోని జోగిందర్ శర్మకు బంతి అందించాడు. ఆ నిర్ణయంతో అంతా షాక్ అయ్యారు. తొలి 2 బంతుల్లో మిస్బా 7 పరుగులు బాదేశాడు. ఇక పాకిస్తాన్ విజయానికి 4 బంతుల్లో 6 పరుగులు మాత్రమే కావాలి. ఆ టైంలో జోగిందర్ శర్మ వేసిన బంతిని స్ట్రైక్లో ఉన్న మిస్బా స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ చేతుల్లోకి వెళ్ళిపడింది. ఆ క్యాచ్తో పాకిస్తాన్ చివరి వికెట్ పడింది. టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. శ్రీశాంత్ పట్టిన ఆ క్యాచ్ క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో అప్పటికే 2 సార్లు విశ్వ విజేతగా నిలిచిన అరవీర భయంకరమైన వెస్టిండీస్తో తలపడింది. భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందని ఎవ్వరికీ నమ్మకం లేదు. అసలు ఫైనల్కు రావడమే గొప్ప అనే ఫీలింగ్లో అప్పుడు అంతా ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ కపిల్ డెవిల్స్ ఛాంపియన్స్గా నిలిచారు. అయితే ఈ మ్యాచ్లో కపిల్ దేవ్ అందుకున్న ఓ సూపర్ క్యాచ్ టీమిండియాకు వరల్డ్ కప్ను అందించింది. ఆ ఫైనల్లో వెస్టిండీస్కు 184 పరుగుల టార్గెట్ ఇచ్చింది టీమిండియా. అంత చిన్న టార్గెట్ను వెస్టిండీస్ లాంటి భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం సులువుగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ వెస్టిండీస్ టీంకు బ్యాటింగ్ వెన్నెముక అయిన వీవ్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్ని కపిల్ దేవ్ అందుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ పట్టును టీమిండియా మరింత బిగించి పట్టడంతో కప్పు మనవశమైంది. ఇలా సూర్యకుమార్ యాదవ్, శ్రీశాంత్, కపిల్ దేవులు అందుకున్న 3 సూపర్ క్యాచ్లు మనకు 3 వరల్డ్ కప్లను తెచ్చిపెట్టాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.